హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీ అందరి కోసం మా ఇంటి వరలక్ష్మి వ్రతం వీడియో. నేను మా అత్తయ్య పొద్దున్నే లేచామండి. లేచి ఇంటి ముందు ముగ్గులు వేసుకొని రంగురంగు ముగ్గులు వేసుకున్నాము. అలాగే ఇంటి ముందు పసుపు గడపకి పసుపు రాసుకుని ముగ్గులు. తర్వాత తులసమ్మ దగ్గర కూడా రంగురంగులు ముగ్గులు వేసుకున్నామండి. ముగ్గులు వేసుకొని తులసి కోటను అలంకరించుకొని దీపారాజన చేసుకొని నైవేద్యం పెట్టి పూలతో అలంకరించుకున్నాను తులసమ్మని. చూడండి మా తులసమ్మ. తర్వాత మా బావని సతాయించి పొద్దున్నే లేపేశాను. లేపి ఇంటి ముందు మామిడాకులు కట్టమని, తర్వాత బంతిపూలు మాలను కూడా అలంకరించమని చెప్పాను. అలాగే నా కోసం పాపం లేచి అలంకరించారు ఇంటి ముందు. రోజు చేసుకునే పూజా మందిరంలో పూజ దీపారాజన చేసుకున్నాను. పూజా మందిరం దగ్గర కూడా మామిడి తోరణాలు కట్టుకోవాలి ప్రతి పండక్కి. ఆ విషయం మీ అందరికి కూడా తెలుసు అనుకోండి, కానీ నేను చెప్పాను. దీపారాజన చేసుకున్నాను తులసమ్మ దగ్గర. రోజు చేసుకునే పూజా మందిరంలో పూజ పూర్తయిపోయిందండి. ఎవ్రీ ఫ్రైడే ఉప్పు దీపం పెట్టుకుంటే మంచిది. పూజా మందిరం ఈశాన్య మూలలో పెట్టుకుంటే మంచిదండి. ఇంట్లో పూజ కూడా పూర్తయిపోయింది. తర్వాత వరలక్ష్మి వ్రతం చేసుకోవడానికి నేను ఓన్గా నా చేతులతో తయారు చేసుకున్న డెకరేషన్ ఐటమ్స్తో చాలా సింపుల్గా డెకరేషన్ చేసుకున్నాను. అవి మొత్తం నేనే తయారు చేసుకున్నానండి సొంతంగా. మరీ హెవీగా కాకుండా చాలా సింపుల్గా తయారు చేసుకున్నాను డెకరేషన్. హెవీగా చేస్తే మొత్తం డెకరేషన్ కనపడుతుంది. పూజకు కావాల్సిన ఐటమ్స్, అలాగే ముత్తైదువులకు ఇవ్వడానికి, వాయినాలు ఇవ్వడానికి కావాల్సిన ఐటమ్స్ నేను ముందుగానే తెచ్చి పెట్టుకున్నాను. చూడండి, పువ్వులు, కలువ పువ్వులు, బంతి పువ్వులు, చామంతి పువ్వులు, గులాబీలు, మందారాలు, అమ్మవారికి ఎంతో ఇష్టమైన కబంధం పువ్వులు కూడా తీసుకున్నాను. వాయినాలు ఇవ్వడానికి రిటర్న్ గిఫ్ట్గా ప్లేట్స్ తీసుకున్నాను, స్టీల్ ప్లేటు. ఆ లోటస్ దీపాల్లా కనిపిస్తుంది చూడండి, అది మీషోలో ఆర్డర్ చేసుకున్నాను ఈ సంవత్సరం. అవన్నీ వాయినాలు కోసం తీసుకున్నవి. మిగిలినవి ఆ ప్లేట్స్ ప్రసాదాలు పెట్టడానికి, దీపారాధన కుందులు, కలశం పెట్టుకోవడానికి చెంబు, పీటలు, పసుపు కుంకుమలు వేసుకునే గిన్నెలు, వాయినాలు ఇవ్వడానికి తాంబూలాలు రెడీ చేసుకొని పెట్టుకున్నాను నేను ముందుగానే. అమ్మవారికి ఎంతో ఇష్టమైన గాజులండి, మేము పెట్టుకునే బట్టలు, అమ్మవారికి నైవేద్యాలు, మేము చేసుకున్న నైవేద్యాలు, అలాగే నైవేద్యాలతో పాటు ఫ్రూట్స్ కూడా. గణపతి పూజ అయిపోయింది. తర్వాత దీపం వెలిగించుకున్నాము. 3 ఒత్తులు లేక 5 ఒత్తులు వేసుకోవాలండి. ముందుగా నేను 5 ఒత్తులు ఉన్న కుందుని వెలిగించాను. మనం ఏ పూజ చేసుకున్నా ముందుగా గణపతి పూజ చేసుకోవాలి కాబట్టి పసుపు గణపతిని రెడీ చేసి పెట్టుకున్నాను. గణపతి పూజ చేసుకున్నాను. చూడండి, ఈ దీపాలు పెట్టుకునేది ఈ సంవత్సరమే ప్రత్యేకంగా కొనుక్కున్నాను నేను మీషోలో. మా అమ్మ కలశము, మా అమ్మవారు చూడండి 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 ఆ దిక్కు మా ఇంటి వరమహాలక్ష్మీదేవి
లక్ష్మీదేవి కోసం ఆ కిరీటం స్పెషల్గా ఈ సంవత్సరం తీసుకున్నాను. అది కూడా ఇంతకుముందు వీడియోలో నేను కనిపించలేదండి, ఓన్లీ వాయిసే ఉండేది. ఈ వీడియో ద్వారా నేను మా పాప మీ ముందుకు వస్తున్నాము. మమ్మల్ని బ్లెస్ చేయండి అందరూ. చూడండి, అమ్మవారికి చిట్టి గాజులు అంటే చాలా ఇష్టం అండి. అందు గురించి చిట్టి గాజులు మాల చేసి వేశాను. మా అత్తయ్య నేను వరమహాలక్ష్మీదేవి మా ఇంట్లో చాలా చక్కగా ప్రశాంతంగా చేసుకున్నాము. చూడండి పూజా విధానం మొత్తం. అమ్మవారి కోసం పెట్టుకున్న తాంబూలం చూపిస్తున్నాము. అమ్మవారి కోసం పెట్టుకున్న తాంబూలాన్ని చూడండి, అమ్మవారికి ఇస్తున్నాము మేము. తాంబూలం ఇవ్వడం పూర్తయిపోయిందండి. మా పూజ మొత్తం పూర్తయిందండి. అమ్మవారికి హారతిస్తున్నాం మేము. ఫైనల్గా మా ఇంటి వరలక్ష్మీదేవి వ్రతం లుక్ మొత్తం అదండి. చూడండి ఒకసారి. పూజ మొత్తం పూర్తి అయిపోయిన తర్వాత సాష్టాంగ నమస్కారం చేసుకుంటున్నాము అమ్మవారి కోసం. అమ్మవారికి అలాగే మా బావకు కూడా నమస్కారం చేస్తున్నానండి నేను. నాతో పాటు మీ అందరూ కూడా మీ హస్బెండ్కి చేసే ఉంటారు, ఎందుకంటే సంవత్సరానికి ఒకసారే పెడతాం కాబట్టి వాళ్ళకి. పూజ అయితే చాలా ప్రశాంతంగా పూర్తయిపోయిందండి మా ఇంట్లో పూజ. చూడండి మా అమ్మవారు. మన ఇంట్లో ఆడపిల్లలు అంటే మన ఇంటి వరమహాలక్ష్మీదేవే కదండి. సో అందు గురించే లక్ష్మీదేవికి ఇచ్చిన తర్వాత కూడా మా ఇంటి మహాలక్ష్మి మా పాపకి, మా పాప పేరు మేధశ్రీ అండి. మా పాపకి కూడా నేను వాయనం ఇస్తున్నాను. మా ఇంటి మహాలక్ష్మి అండి, మా గారాల పట్టి వాయనం ఇస్తున్నాం మేము ఆమెకి. చూడండి ఆమెకేం అర్థం కావట్లేదండి నేను అలా చేస్తుంటా ఏంటా అని, కానీ అల్లరి చేయకుండా బాగానే కూర్చుంది. నా బంగారు కొండ చూడండి ఆశీర్వాదాలు ఇచ్చింది నాకు. మా పాప తర్వాత నేను పిలుచుకున్న
మా ఇంటి వరమహాలక్ష్ములు మా ఇంటికి రావడానికి పిలుచుకున్నానండి ముత్తైదువుల్ని. చూడండి వచ్చారు. కాళ్ళకి పసుపు రాసి గంధం పెట్టి కుంకుమ పెట్టి వాళ్ళకి వాయనం ఇచ్చాను. మా ఇంటికి వచ్చి నన్ను ఆశీర్వదించి వాళ్ళందరూ ఆశీర్వాదాలు ఇచ్చారండి. నాకు చాలా హ్యాపీగా ఉంది. నాకు వాళ్ళ దీవెనలు ఎప్పుడు మా ఫ్యామిలీతో పాటు మీ అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను. నేను వచ్చిన వాళ్ళందరి ఫ్యామిలీలు కూడా మంచిగా ఉండాలండి. ఈరోజు మా ఇల్లంతా చాలా హడావుడిగా ఉందండి. ఎందుకంటే లక్ష్మీదేవులు అందరూ వచ్చారు. చాలా హ్యాపీగా ఉంది నాకైతే. ఈరోజు నాకు హెల్ప్ చేయడానికి వచ్చిన నా సిస్టర్స్ గురించి నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి. వాళ్ళని ఈ వీడియోలో కొంచెం మొహమాట పడుతున్నారు. వాళ్ళు చాలా హెల్ప్ చేశారండి ఈరోజు మార్నింగ్ వచ్చినప్పుడు. అసలు మా మేధశ్రీని కూడా వాళ్ళే చాలా వరకు ఆపారండి. మేము పూజ చేసుకుంటుంటే వాళ్ళు ఆడించారు. హెల్ప్ అయిపోయిన తర్వాత మేధశ్రీని ఆడించారు. అలాగే ఈవినింగ్ వరకు ఉన్నారండి నాతో పాటు. వాళ్ళు చాలా హెల్ప్ చేశారు. వాళ్ళని మీకు నెక్స్ట్ వీడియోలో ఇంట్రడ్యూస్ చేస్తాను. చూడండి, వాళ్ళ ఫొటోస్ అయితే లాస్ట్లో చూపిస్తాను. వాళ్ళని ఇంట్రడ్యూస్ అయితే నెక్స్ట్ వీడియోలో చేస్తాను. పొద్దున్న వచ్చారు నా కోసం పొద్దున మాతో పాటు తీసుకున్నారు. తినాలని ఇగో వండుతున్నారు.
햇살이 너무 좋았어. 그냥 모두 좋았어. 널 만나서 모든 게 다 잠에서 깨어나서 휴대폰을 먼저 보게 돼. 참 많이 변했다는가. 세상에서 제일 행복한 순간 널 만나고 매일 겪게 돼. 매일은 감사하죠. 그대가 곁에 있어서 언제나 오늘 같길 기도해요. 그대와 함께라는 건 영원한 축복 같아서 మా ఇంటికి వచ్చిన లక్ష్మీదేవులు అందరూ కలిసి ఒకేసారి నాకు ఆశీర్వాదాలు ఇచ్చారు. చాలా సంతోషంగా ఉందండి నాకు. అష్టలక్ష్ములు అందరూ కలిసి ఆశీర్వాదాలు ఇస్తున్నందుకు. వాళ్ళతో పాటు మీరు నన్ను బ్లెస్ చేయండి. ఇలాగే సపోర్ట్ చేయాలండి నాకు. మీ అందరి సపోర్ట్ ఉంటే నేను ఇంకా ముందు ముందు చాలా వీడియోస్ అప్లోడ్ చేయడానికి బాగుంటుంది. వాయనాలతో పాటు వాళ్ళందరికీ కొంచెం కొంచెం ప్రసాదం కూడా పెడుతున్నాను. అష్టలక్ష్ములు కదండి, మా ఇంటికి వచ్చిన లక్ష్మీదేవులు కదా. ఓకే ఫ్రెండ్స్, అమ్మవారి కట్టిన శారీ నేను కట్టుకున్న శారీ ఎలా ఉందో కమెంట్ చేయండి. ఇవి అంబికా వెడ్డింగ్ మాల్లో తీసుకున్నా నేను, హెచ్వేడి. చూడండి అమ్మవారి శారీ. నేను ఇందాక చెప్పాను కదండి మా సిస్టర్స్ అని వీళ్ళు. ఓకే ఫ్రెండ్స్, లైక్, షేర్, సబ్స్క్రైబ్.